హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం కదా, మొక్కలు చూపిద్దాం. ఇంట్లో బాగా మొక్కలు పెంచుకుంటున్నాం. ఈ ఇన్స్పిరేషన్తో మీరు కూడా మొక్కలు పెంచుకుంటారు, పర్యావరణాన్ని కాపాడతారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాము. మా ఇంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎలా పెంచాము వాటికి ఏం చేసాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ఫస్ట్ చూపించేసరికి మన హిందూ సాంప్రదాయం ప్రకారం తులసి మొక్క ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి. ఇదిగోండి తులసి మొక్క. సో తర్వాత వచ్చేసరికి మనకి పూలిచ్చే క్రీపర్ మొక్క. ఇది నల్లేరు చెట్టు అండి. మా వైపు అయితే ఏం తెలియదు మాకు దీని గురించి. మీ కడప పిల్ల తీసుకొని వచ్చింది వాళ్ళ ఇంటి నుంచి, మీ కడప అమ్మాయి తీసుకొని వచ్చింది. సరే కదా, ఏంటో చూద్దాం, దీన్ని పెంచడానికి ట్రై చేద్దాం అనుకున్నాము. ఇదిగో ఈ రెండు కర్రలే తీసుకొని వచ్చింది. ఇవి ఇంత పెద్దగా పొడవుగా పెరిగిపోయింది. ఈ రెండు ముక్కల్నే తీసుకొని వచ్చి నాటిన తర్వాత గెనుపులు అంటారు దాన్ని. ఓకే, ఈ రెండు గెనుపులే తీసుకొచ్చి నాటింది. దీని తర్వాత ఆ గెనుపుల నుంచి ఇన్ని గెనుపులు వచ్చేసాయి. అయితే మంచిది, ఇది ఎందుకో మోకాళ్ళకి మంచిది, దీన్ని వంట చేసుకొని తినొచ్చు అని చెప్తుంది. పచ్చడి చేసుకొని వంట కూరల్లాగా చేసుకొని తినొచ్చు అంటుంది. కూర చేసుకోవచ్చు, ఎక్కువ పచ్చడి చేస్తారు. నాకైతే దీని గురించి ఎక్కువ తెలియదు, ఎందుకంటే నేను గుంటూరు అబ్బాయిని కాబట్టి. గుంటూరులో ఇవి అసలు పెరగవు. నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా చూడలేదు దీన్ని. తర్వాత కనకాంబరం చెట్టు అండి. ఈ కనకాంబరం చెట్టు ఎందుకంటే మీ కడప అమ్మాయి గొడవ చేసింది, నాకు కనకాంబరం చెట్టు కావాలి. మా ఇంట్లో సన్నజాజి చెట్టు కూడా ఉంది, అది ఇంకోసారి చూపిస్తానండి. ఇంకో వీడియోలో చూపిస్తాను. కనకాంబరం చెట్టు కావాలి నాకు, సన్నజాజితో పాటు కనకాంబరం కలిపి పూలు కట్టుకుంటాను అని చెప్పి గొడవ చేసి కొనుక్కొచ్చామన్నమాట. తర్వాత ఇక్కడ పైన పెట్టుకున్నాం, గోడ మీద పెట్టుకున్నాం. కింద ఎందుకులే, ప్లేస్ ఎక్కువ లేదు అని పైన పెట్టుకున్నాం అనమాట. మందారం పూల చెట్టు ఎంత బాగా పెరిగిందో చూసారా. రోజా చెట్టు, మందారం చెట్టు కాదు. ఇది ఏ చెట్టో చెప్పండి మీరే, కామెంట్స్లో తెలియజేయండి. రోజా చెట్ట, మందారం చెట్ట. దాని పక్కనే వామాకు ఉంది. దీన్ని మా గుంటూరులో వామాకు అంటారు. మీ కడపలో కడపమ్మాయి అంటుంది కప్పరిల్లాకు అంటారట. మరి ఎందుకు ఈ కప్పరిల్లాకు అంటారు అనేది నాకైతే ఐడియా లేదు. మీకేమన్నా ఐడియా ఉందా? ఉంటే తెలియజేయండి. చూశారు కదండి, ఇవి మా ఇంట్లో పెంచుకుంటున్న కొన్ని మొక్కలు. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా 5 రకాల మొక్కలు ఉన్నాయి. ఈ 5 రకాల మొక్కల్ని నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం, మిగిలిన మొక్కలు. అయితే ఈ మొక్కలు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు పెంచుకుంటే ఏ మొక్కలు పెంచుకుంటారో, ఎలాంటి మొక్కలు పెంచుకుంటారో కూడా కామెంట్లో తెలియజేయండి. దాన్ని ఎలా సంరక్షించుకోవాలో మరొక వీడియోలో తెలుసుకుందాం. మొక్కలు మీకు నచ్చినట్టయితే, మీరు పెంచుకోవాలని ఆలోచిస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.